హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం తెలంగాణ స్పెషల్ చక్కెర పొలెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నిన్న వచ్చేసి మీకోసం బెల్లం పోలెలు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించాను కదా. ఈరోజు మీకోసం చక్కెరతో పోలెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను కంప్లీట్గా విలేజ్ స్టైల్లో చేసేది చూపిస్తున్నాను. ఇది మనకి చేయడం కొంచెం కష్టమైన ఒకసారి రెండుసార్లు ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇవి చాలా సాఫ్ట్గా నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ టేస్టీ అయిన చక్కెర పొలెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. అలాగే ఈ ఫెస్టివల్కి కూడా మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనము శనగపప్పుని 2-3 సార్లు నీట్గా మనము వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 5-6 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోవాలి. లేదు అంటే మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కానీ వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి. ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ని వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే నెక్స్ట్ మనము పిండిని కలుపుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 1/2 kg వరకు మైదాని తీసుకున్నాను. మైదాని ఇలా మనం వాటర్ వేసుకొని నీట్గా మనము పిండిని తడుపుకోవాలి. ఒకేసారిగా వాటర్ వేసుకోవద్దు. ఈ పోలులు చేసేటప్పుడు మనకి పిండి కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. పిండి అనేది ఎంత చక్కగా మిక్స్ చేస్తే పోలేలు అంత సాఫ్ట్గా వస్తుంది. సో మనం వాటర్ని ఇలా మనం చూస్తూ మెల్లిగా కొద్దిగా ఇలా పోసుకుంటూ మనము పిండిని అనేది తడుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే కంప్లీట్గా మైదాని యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ మైదా వద్దు అనుకుంటే 1 కప్ వరకు మైదా తీసుకొని అలాగే 1 కప్ వరకు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా మనం పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతోటి కూడా దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కొద్దిగా వాటర్ని వేస్తూ కొంచెం సేపు ఒక 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. అంత మెల్లిగా దీన్ని మనము పిండిని అనేది తడుపుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఆయిల్ వేస్తూ దీన్ని తడుపుకుంటున్నాను. లేదు అంటే మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా ఆయిల్ని కొద్దిగా వేస్తూ ఇలా మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం స్టిక్కీగానే ఉండాలి. అప్పుడు మనకి పిండి అనేది ఒక 2 అవర్స్ వరకు నానబెట్టిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అంత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ వరకు మనం పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా ఆయిల్ వేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఒకేసారిగా వేసుకోవద్దండి. ఒక 1 టీ స్పూన్ వరకు మెల్లిమెల్లిగా వేసుకొని ఇలా ఒక సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, చాలా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని తడుపుకున్న పిండిని దాంట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిండిని పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మరికొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకొని మళ్ళీ దాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వరకు దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలి. 2 అవర్స్ ఖచ్చితంగా పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడే మనకి పోలేలు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వస్తుంది. పిండి తడుపుకోవడం అనేది సెకండ్ స్టెప్. ఇక్కడ మనకి తర్వాత పిండి పైన మనం ఇలా తడి క్లాత్ని పెట్టేసుకోవాలి. అప్పుడు పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను తడి క్లాత్ పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి పూర్ణంకి పప్పు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, పప్పు అనేది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను. దీన్ని మనము కట్టిచారుని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం స్టఫింగ్లోకి ఒక మంచి టేస్ట్ యాడ్ చేయడానికి దీంట్లోకి సోంపుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచి, 2-3 లవంగం వేసుకొని ఇలా మనము గ్రైండ్ చేసుకొని ఈ పప్పులోకి వేసేసుకోవాలి. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇదైతే మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఈ విధంగా చేసుకొని ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి.
దీంట్లోకి మనము షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ వరకు షుగర్ని తీసుకున్నాను. మీరు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇలా షుగర్ వేస్తూ కొద్ది కొద్దిగా ఇలా మనము పూర్ణంని రెడీ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఎంత థిక్గా వస్తుందో, ఇలా రావాలి. ఇలా మనకి మంచి బాల్ లాగా ఈజీగా వచ్చేసేయాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఇలా మంచి పూర్ణం రెడీ చేసుకున్న తర్వాత మీ అంతా కూడా బాగా మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా పూర్ణం అనేది రెడీ అయిపోయింది. స్వీట్నెస్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫైనల్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. పిండి అనేది నానిపోయింది, అలాగే పూర్ణం కూడా రెడీ అయిపోయింది. కాబట్టి కొంచెం కొంచెం ఇలా పిండిని తీసుకొని మన చేతికి ఆయిల్ అప్లై చేస్తూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పొడిపిండిని వాడుతూ, ఇక్కడ నేను పొడిపిండి కూడా మైదానే వాడుతున్నాను. ఇలా మనం పొడిపిండిని వాడుతూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా పిండి అంతా ఫస్ట్ మనం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. ఇలా పూర్ణంని మనం కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు అదంతా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం పూర్ణంని పెట్టేసుకొని దాన్ని నీట్గా క్లోజ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా స్టిక్కీగా అనిపిస్తే ఇలా మీరు పొడిపిండిని యూస్ చేస్తూ చేసుకోవచ్చు. ఇలా మంచిగా మనం అన్ని సైడ్స్ కూడా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం అనేది అస్సలు బయటికి రాకూడదు. ఇలా మనం జాగ్రత్తగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పొడిపిండిని వాడి ఇప్పుడు దీన్ని మనం చపాతీ ఏ విధంగా అయితే చేస్తామో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ అయితే చేయితోటే చేసేస్తుంది. మీకు ఒకవేళ ఇలా రాకపోతే మీరు చపాతీ కర్ర ఉంటుంది కదా, ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం జాగ్రత్తగా పొడిపిండిని ఎక్కువగా వాడకుండా లైట్గా యూస్ చేస్తూ ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరోవైపు పెనంని పెట్టేసుకొని ఒకసారి నీట్గా క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం చేసుకున్న బొబ్బట్లని వేసేసుకోవాలి. ఒక సైడ్ వేయించుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని క్లాత్ని తీసుకొని మనం ఆయిల్లో డిప్ చేసుకొని ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మనకి అంతా కూడా ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మనము ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవద్దు. ఇది మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఈ పోలేలు మనము కాల్చుకోవాలి. ఇలా మనం అంత రెండు సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మెల్లిగా దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా అన్ని పోలేలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా చూపించాను. అస్సలు రిస్కీ ప్రాసెస్ లేదు. కానీ మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి పోలేలు అనేది రెడీ అయిపోతుంది. ఇవి చూడడానికి చాలా టేస్టీగా ఉంది కదా, తింటే కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ పండగకి ఈ చక్కెర పోలేలు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.